మీ పాన్ కార్డ్ ఆధార్తో లింక్ చేస్తారా? ఒకవేళ చేయకపోతే 31వ తేదీలోగా లింక్ చేయండి. లేదంటే మీ పాన్ కార్డ్ ఇనాపరేటివ్గా మారిపోతుంది. అవును, పాన్ కార్డ్ హోల్డర్స్కు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేస్తుంది. సిబిడిటి అంటే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుంది. పాన్ ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31 అని చెప్పింది. ఒకవేళ ఈ డేట్ లోపు కనుక లింక్ చేయకపోతే వచ్చే సంవత్సరం అంటే జనవరి 1వ తేదీ నుంచి మీ పాన్ కార్డ్ ఆటోమేటిక్గా ఇనాపరేటివ్గా మారిపోతుంది. 2025 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 3 నోటిఫికేషన్ ప్రకారం ఏమిచ్చారంటే 2024 అక్టోబర్ 1వ తేదీలోపు ఎవరైతే ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడితో 24 నెంబర్స్తో ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది, దాన్ని ఉపయోగించి పాన్ కార్డ్ చాలామంది పొందే ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఈ డిసెంబర్ 31వ తేదీలోపు పాన్ ఆధార్ని లింక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలా కాకపోతే అంతకుముందు అయితే అంటే గతంలో చూస్తాం ఈ పాన్ ఆధార్ లింకింగ్కు సంబంధించి 2023 జూన్ 30 గడువు ముగిసిపోయింది. అయినప్పటికీ తర్వాత ఈ గడువు పెంచారు. అంటే చాలామందికి ఆధార్ లేకపోతే ఒక ఎన్రోల్మెంట్ ఐడి వాడిన వారికి మాత్రం కొంచెం టైం ఇచ్చారు. మిగిలిన వారు ఏంటంటే ఈ లేట్ ఫీ ఏదైతే ఉంటుందో ₹1000 లేట్ ఫీ కట్టి లింక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ రెండు కనుక చేయకపోతే ఆటోమేటిక్గా ఇనాపరేటివ్గా మారిపోతుంది మీ పాన్ కార్డ్ అనేది. ఒకవేళ పాన్ ఆధార్ లింక్ కాకపోతే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఐటీఆర్ దాఖలు చేయలేం, ట్యాక్స్ రిఫండ్స్ పొందలేం, అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ కానీ ఇతర ఆర్థిక లావాదేవీలు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఇమీడియట్గా ఇన్ కేస్ ఎవరైతే చెయ్యలేదో ఈ డిసెంబర్ 31 తేదీలోపు లింక్ చేసుకోండి.